ஆண்டாள் திருவடிகளே சரணம். नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिसदशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं భూయ ఏవాస్తు భూయః. ఈరోజు 24వ రోజు 24వ పాసురం. ఈ పాసురాన్ని సింహాసన పాసురము అంటారు, మంగళాశాసన పాసురం అని కూడా అంటారు. ఎందుకు అనిసినంటే స్వామికి ఈ పాసురంలో మంగళాశాసనం పాడతారు. அன்று இவ்வுலக மலர்ந்தாய் அடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போத்தி பொன்றச் சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று கொணிலா விரிந்தாய் களல் போத்தி குன்று கொடையாய் எடுத்தாய் குணம் போத்தி பென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய். அன்று இவ்வுலக வளர்ந்தாய் அடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போத்தி பொன்றச் சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று கொணிலா விரிந்தாய் களல் போத்தி குன்று கொடையாய் எடுத்தாய் குணம் போத்தி பென்று பகை எடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் వందోం ఇరందేలోరెంబావా. ప్రపత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ, ఆశ్రితులకు కొంగు బంగారం. గోపికలంతా కూడా తనని తన తిరుమాళిగ నుంచి వీరసింహంలాగా నడిచి వచ్చి సింహాసనాన్ని అధిష్టమించమని కోరారు కదా, అలాగే స్వామి చేశాడు. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సులభుడైనటువంటి స్వామి వారు ఏది చెప్తే అదే చేస్తాడు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. స్వామి ఆండాళ్ తల్లి చెప్పినట్లుగా సింహంలాగా నడిచి వచ్చారు. శ్రీకృష్ణుడు చిలిపివాడు కదా, వీళ్ళని ఏడిపిద్దాము, అసలు వీళ్ళు ఏమంటారో చూద్దాము అన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి సవ్యపాదం ప్రసమ్య, ఎడమ కాలు ప్రసరింపచేశాడు. ఇలా కింద పెట్టి ఎడమ కాలు పెట్టాడు. శృత దురితహరం దక్షిణం కొంచయిత్వ, దానిపై కుడికాలు ఉంచాడు. ఎడమ కాలు కింద పెట్టి కుడికాలు ఎడమ కాలు మీద పెట్టాడు. ఎలాగుంది అప్పుడు వీళ్ళకి ఆ రెండు పాదాలు కనిపిస్తున్నాయి. ఎడమ పాదము కనిపిస్తోంది, స్వామివారి యొక్క కుడి పాదం కూడా కనిపిస్తోంది. అలాగా పాదాలను పెట్టుకుని కూర్చున్నాడు స్వామి. స్వామికి పేరు ఉంది కదా, పుండరీకాక్షుడు అనిసని పేరు ఉంది. అలాగే పాదాబ్జం అనిసని చెప్పుకుంటాం. స్వామివారి యొక్క పాదాలు అంటే స్వామివారి యొక్క పాదాలు కూడా పద్మాల్లాగా ఉంటాయి, స్వామివారి కళ్ళు పద్మాల్లా ఉంటాయి, స్వామివారి హృదయం పద్మంలాగా ఉంటుంది. ఇలాగా అన్నీ కూడా స్వామివారికి పద్మముతోటే ఉపమానం కదండి. అందుకని ఆ పద్మం ఎలా ఉంటుంది, గులాబీ రంగులో ఉంటుంది కదా. అరవిందము వలె సుకుమారము, సౌగంధము, కోమలత్వము కలిగినటువంటివి స్వామివారి యొక్క దేహం. ఆయన పాదాలను చూసి వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో మేమేదో ప్రేమతోటి నువ్వు సింహంలాగా నడిచిరా స్వామి అని అన్నాము, అలాగా నువ్వు అంత దూరం నుంచి నీ తిరుమాళిగ నుంచి నువ్వు ఇక్కడికి నడిచి వచ్చేసరికి నీ పాదాలు ఎంతలా కందిపోయాయో, అయ్యో మేము ఎంత పని చేశాము అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వెంటనే స్వామివారి యొక్క దివ్య పాదార విందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు. ఈ పాసురాన్ని మంగళాశాసన పాసురం అంటారు. భగవంతుడిని తెలుసుకున్న జీవుడికి 2 రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞానదశ, రెండవది ప్రేమదశ. జ్ఞానదశలోని అసలు భగవంతుడు అనేటటువంటి వాడు ఎటువంటి వాడు, ఎలా ఉంటాడు, తను ఎలాంటి వాడు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకుంటాడు. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం, తనను తాను ఒక అజ్ఞాని కింద అనుకోవడం, భగవంతుడు రక్షిస్తే తప్ప మనకి రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే ప్రేమగా మారుతుంది, భక్తిగా మారుతుంది. ఈ దశలో ఎలా ఉంటుంది, ప్రేమ దశ లేకపోతే భక్తి దశలో ఎలా ఉంటుందంటే భగవంతునికి ఉన్నటువంటి శక్తిని మర్చిపోయి ఆయనకున్న సౌకుమార్యము, సౌశీల్యము ఇలాంటి గుణాలను చూస్తారు. ఇక తను అజ్ఞాని అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి తనే భగవంతుని రక్షించుకోవాలి అని అనుకుంటారనమాట. ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడే తనకు రక్షకుడు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు స్వామి మీద భగవంతుడినే మనం రక్షిస్తున్నాము అన్న భావనకి మారిపోతారు.
మనము ఆలయాల్లోని తలుపులు తాళము ఇవన్నీ ఎందుకు వేస్తాము అంటే ఆ లోపల ఉన్న భగవంతుడు చాలా విలువైన వాడు, వాళ్ళు ఆ భగవంతుడిని ఎవరు తీసుకెళ్ళిపోకూడదు అనేటటువంటి గుర్తుగా లోకరక్షకుడు అయినటువంటి స్వామికి మనము రక్షణ కల్పిస్తున్నాము. అది ప్రేమతోటి చేస్తున్నాము. అలాగే మంగళహారతి ఎందుకు ఇస్తారు అంటే స్వామికి దృష్టి దోషం తొలగడానికని చెప్పేసి మంగళహారతి ఇస్తారు. కర్పూరం ఎలా అయితే హరించుకుపోతుందో వెలిగిస్తే, అలాగే ఆయనకు ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా హరించుగాక అని మంగళం పాడతాం. గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట. విష్ణు చిత్తుల వారు ఒకరోజు మధురానగరం వెళ్ళి పాండురాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమైతే ఆయన ఏమనుకున్నారు, స్వామి నువ్వు వీళ్ళందరికంటికి నువ్వు కనిపించావో నీకు దృష్టి దోషం తగులుతుంది అని చెప్పి పల్లాండు పల్లాండు అని చెప్పి పాడారు. అనేక సంవత్సరాల పాటు ఇలాగ పలకోటి నూరు ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం కలగాలి, శంఖానికి చక్రానికి పక్కన ఉన్నటువంటి అమ్మకి కూడా మంగళం కలగాలి అని చెప్పి మంగళాశాసనం పాడతారు. శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసిన వారు ఆయనకి ఎన్నోసార్లు మంగళం పాడారు. జగత్ కారణతత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా ఆ చతుర్హస్తాల్లో ఉన్న శ్రీకృష్ణుని చూసి ఆయన నారాయణుడు అని తెలిసి కూడా అయ్యో నాన్న కంసునికి తెలిస్తే నీకు ఎటువంటి ఉపద్రవం వస్తుందో అని చెప్పి అవన్నీ కూడా వెనక్కి పెట్టేసుకున్నానా, నువ్వు కృష్ణుడు అని తెలిసిపోతుంది అని చెప్పి ఆ 4 హస్తాలని నువ్వు వెనక్కి దాచేసుకో అని చెప్పి దేవకి అంటుంది. ఎందుకు ఇవన్నీ? ఆయన నారాయణుడు అని తెలుసు, కానీ ప్రేమతోటి భక్తితోటి ఇవన్నీ చెప్తుంది ఆవిడ. ఆండాళ్ ఏనాడో ఆయన నడిచి వచ్చినందుకు పాదాలు కందిపోయాయి అని చెప్పి మంగళం పాడుతుంది. వీళ్ళకి ఇది త్రేతాయుగమా ద్వాపర యుగమా లేకపోతే సత్యయుగమా అని లేదు. వీళ్ళకి కాలంతో ప్రమేయం లేదు. ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజు గోడ లాంటిదే. వీళ్ళందరూ ఇప్పుడే జరుగుతోంది, ఇది ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది అని అనుకోవటంలే, మా కళ్ళ ముందే జరుగుతోంది అన్నట్లుగా వీళ్ళు భావిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? అన్రివ్వులగం అలందాయ్, ఆనాడు స్వామి వామనుడై లోకాలను కొలిచేవే నువ్వు త్రివిక్రమావతారం ఎత్తి చిన్న వామనుడిగా వెళ్ళావు. బలి వలన దుఃఖితులైనటువంటి దేవతలను రక్షించడకు వామనావతారంలో వెళ్ళి త్రివిక్రముడిగా 3 లోకాలను కొలిచేశావు నువ్వు. అక్కడ ఒక పాదము భూమి మీద మోపావు. ఆ భూమి మీద ఎన్నో పర్వతాలు, నదులు, లోయలు ఎన్నెన్నో ఉంటాయి కదా, ఎగుడు దిగుడు నేలలు ఉంటాయి కదా. స్వామివారి పాదం చాలా పెద్ద పాదం అయిపోయింది కదా, కాబట్టి అన్నిటి మీద అడుగు వేసింది. అలాంటి అడుగు అయ్యో ఎంత కందిపోయి ఉంటుందో కదా స్వామి నీ పాదాలు. అసలు అటువంటి పాదాలు అంతలా పెరిగినందుకు ఎంతలా కందిపోయాయో ఆ పాదాలకు మంగళం అని అంటున్నారు. సెన్రంగు తెన్ ఇలంగై సెత్తాయి తిరల్ పోతి. ఇంకా త్రేతాయుగంలోని రామావతారంలోని దశకంఠుడైనటువంటి రావణుని సంహరించావు. సీతమ్మను అపహరించి తీసుకుని వెళ్ళిపోయిన దుష్టుడగు రావణుని లంకకు వెళ్ళి ఆ దశకంఠుడైనటువంటి రావణుని సంహరించావు నువ్వు. స్వామి అంత పెద్ద రాక్షసుడిని చంపావు కదా స్వామి రావణుణ్ణి అని యొక్క శరాఘాతంతో చంపావు, బాణములు వేసి చంపావు. ఆ బాణములు వెయ్యడానికి నీ భుజములు ఎంతగా కష్టపడ్డాయో కదా, అటువంటి నీ భుజ బలానికి మంగళం అని చెప్తున్నారు. ఇంకా పొండ్ర చగడం ఉదెత్తాయి, బండి రూపంలో ఉన్న శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తే వాని కీలు ఊడిపోయినట్లుగా తన్నినటువంటి నీ కీర్తి ప్రభలకు మంగళము. దూడ రూపంలో నిన్ను చంపి వచ్చిన వత్సాసురుణ్ణి అనే రాక్షసుడిని వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కపిత్తాసురుడు అనేటటువంటి రాక్షసుడిని ఒకేసారి ఇద్దరినీ సంహరించిన వాళ్ళని వంచిన నీ పాదములకు మంగళం స్వామి అని అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? కుండ్రు కుడయ్యా వెడుతాయి, దేవేంద్రుడు తనకి పూజ చేయలేదు అని చెప్పి 7 రోజుల పాటు ఈ నందగోకులాన్ని అందరినీ కూడా బాధ పెట్టాలి ఎలాగైనా సరే అని చెప్పి 7 రోజుల పాటు ఎడతెగని వర్షం కురిపించాడు, రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అలా కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి చిటికెన వేల మీద ఎత్తాడు. గోకులాన్నంతటినీ కూడా రక్షించేవే నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళంగాక అని చెప్తున్నారు. నిజంగా ఎంత దయ చూడండి. ఒక్క గోవు అందులోని లేకపోయినా సరే ఆ గోవును వెతుక్కుంటూ తెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోవర్ధనగిరి కింద పెట్టాడు. అంటే ఎంతటి దయార్ద్ర హృదయము. అటువంటి దయార్ద్ర హృదయమునకు మంగళం స్వామి అని గోదాదేవి పాడుతోంది. ఆండాళ్ స్వామి చేసిన ఇన్ని కార్యాలను కీర్తించింది కదా.
ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమో అని చెప్పి ఇవన్నీ చేసింది సాక్షాత్ పరమాత్మ, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని కాకుండా ఏదో ఒక చిన్న చిలిపి బాలుడు చేసినట్లుగా భావించి వెండ్రు పకైకిడుక్కం, నీకు శత్రువులను చీల్చి చెండి ఆడేటట్టి నీ చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి మంగళం అంటోంది. అలాగే నందగోపుడి యొక్క చేతిలోని వేల్ అనేటటువంటి ఆయుధం ఉంటుంది, శూలాయుధం. అటువంటి తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం, శూలాయుధం నీకు ఇచ్చారు కదా స్వామి, ఆ శూలాయుధానికి మంగళం అని చెప్తున్నారు. ఎండ్రెండ్rum సేవగమే ఏత్తిప్పరై కొల్వాన్, ఎల్లప్పుడూ కూడా నీ చరితమనే కీర్తించేలాగా మేము నీ దగ్గర ఉన్న ఆ పరై అనేటటువంటి వాయిద్యాన్ని తీసుకుంటాం. ఇంద్రియాం వందోం ఇరంగేలో రెంబావాయ్, ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో అది నువ్వు తెలుసుకుని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి స్వామిని అడుగుతున్నారు. నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈరోజు దృష్టి దోషం తొలగడానికని చెప్పి మంగళం పాడుతున్నారు. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, లేకపోతే దేవాలయంలో కావచ్చు, విగ్రహానికి ఎంతో శక్తి ఉంటుంది. ఇది మనకి ఆండాళ్ మనకు తెలుపుతోంది. ప్రతి దగ్గర మనం పూజ చేశాము, స్వామిని భక్తితోటి కొలిచాము అంటే అది దేవాలయమే కాదు, ఇల్లు అయినా కూడా ఆ విగ్రహ రూపంలోని అంతటి శక్తి వస్తుంది అని ఆండాళ్ తల్లి మనకి చెప్తోంది. ఆండాళ్ తిరువడిగళే శరణం.